రైట్. మరి ముఖ్యంగా అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు సార్? ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ, ఈరోజు పోసాని కృష్ణమురళి. ఎందుకు ఇప్పుడు పేరుని నాని కూడా అయిపోతాడు. అయిపోతాడా? అయిపోతాడు. దాంట్లో ఏమన్నా మనం పేరుని నాని, మన కొడాలి నాని కూడా అయిపోతాడు. బోర్లగడ్డ గిర్లగడ్డ ఆయన అయిపోయింది. సో ఎవరైనా వీళ్ళు ఏదైతుందో కక్ష సాధింపు చర్య కాక మెయిన్ రాష్ట్రము ఫైనాన్షియల్లో క్రైసిస్ ఉన్నది. దీన్ని అభివృద్ధి తర్వాత మంత్రివర్గము అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేసుకోవాలని 1 by 1 ఏదైతుందో ఐజ్ ఫర్ లా ఎట్లుందో కోర్సులా స్లోగా ఏదైతుందో అంతా పగడ్బందీగా ఏదైతుందో చేయడం జరుగుతుంది. కక్ష సాధింపు చర్య అందరిని ఒకసారి రౌండ్ అప్ చేస్తే ఏదైతుందో అది సింపతి కానీ ఇది కక్ష సాధింపుతో పోతున్నది జగన్మోహన్ రెడ్డి దాంతో నష్టపోయింది కదా. మేము నష్టపోవద్దనే ఉద్దేశంతో లా కోర్సుకి ఏదైతుందో కొంత ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు అన్ని పగడ్బందీగా చేస్తుండ్రు. ఇంకా ఏదైతుందో పెద్ద పెద్ద చేపలు అనేది ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అక్కడ ఇక్కడ ఈరోజు మొన్న మీరు నిజామాబాద్ స్పీచ్ చూశారు. ఎందుకు ఆగిపోతున్నది కార్ది కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ డ్యూ టు అక్కడ ప్రభాకర్ రావు డ్యూ టు ఫైల్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఈడీ తీసుకెళ్ళింది. ఖచ్చితంగా మేము కేసులు కట్టినాము. వాళ్ళు ఎందుకు వాళ్ళు సహకరించడం లేదు. వాళ్ళు ఫైల్స్ అక్కడికి తెప్పించుకున్నారు. హౌ టు ప్రొసీడ్? మాకు పర్మిషన్ అతను ఇంటర్పోల్ అవుతుందో యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ రాసింది. ఆయన్ని తీసుకురావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే వీళ్ళు పోవాలి కదా. ఇక్కడ నుంచి పోలీస్ టీం పోవాలి కదా అమెరికాకు. ఇంకా రాలే పర్మిషన్. అందుకోసం ఏదైతుందో ఇక్కడ కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ మొన్నటి సభలో చెప్పినట్టుగా ఖచ్చితంగా వీళ్ళు జైలుకు పోవడం ఖాయము. కేటీఆర్ గారు కానీ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు కానీ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈవెన్ కవిత గారు నిన్న వచ్చినట్టుగా ఈరోజు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ని వేల కోట్లు నష్టపోయింది అనేది అవుతుందో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నేను అసెంబ్లీలో సబ్మిట్ చేశారు. నేను అనుకుంటున్నా ఆయన డిప్టీ ఇంకా ఉప ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఈ స్కాండల్ ఎవరైతే బయట పెట్టిందో మన సీఎం రేస్లో ఉండే కదా వర్మ, వాళ్ళ తండ్రి కూడా లోక్సభ ఉండే కదా ఢిల్లీ. ఇప్పుడు ఎంపీ ఆడ ఎమ్మెల్యే ఆడతాను మన ఎమ్మెల్యే సీఎం కంటెండర్ వర్మ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన సీఎం కంటెండర్. ఆయనే స్కాండల్ బయట తీసిండు కదా. ఖచ్చితంగా ఏదైతుందో మళ్ళీ కూడా ఏదైతుందో ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చర్య తీసేది ఉంటే మళ్ళీ ఏదైతుందో కవితమ్మకు కూడా ఏదైతుందో చిక్కులే. ఆ కేసు ఏమి అంత ఈజీ క్లారిటీగా ఏదైతుందో నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2,000 కోట్ల ఎంతో నష్టమైందని చెప్పి లిక్కర్ ఈ కొత్త పాలసీ వల్ల. దీనిపై ఈ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజల తీర్పు దాని మీదనే ఇచ్చిండు. అదొక కారణం కనుక దాని మీద కూడా బీజేపీ చర్య తీసుకుంటుంది. కవిత గారు కూడా మళ్ళీ ఇబ్బంది లేదు. దాంట్లో ఏమాత్రం అనుమానం. సో ఏపీలో కూడా మొత్తం అందరికీ కంటిన్యూ అరెస్టులు జరుగుతాయి. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీని జనాన్ని చూసి వీళ్ళంతా చాలా సార్ జనం చెప్పనా సార్, గుంటూరులో నేను మాట్లాడాను వాళ్ళ పార్టీ మిత్రులతో. నాకు మిత్రులు కదా పేర్లు చెప్పను కానీ టార్గెట్ పెట్టారండి. ఇంతమంది రావాలని టార్గెట్ పెట్టి అక్కడ ఆటోలు తర్వాత లోకల్గా ఏదైతే అరేంజ్ చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చి కూడా అది చేసిండ్రు. హైప్ క్రియేట్ చేసేసిండ్రు. సార్ ఇది ఏ పార్టీ ఉన్నాయి అల్లేపుగా పొద్దుగాల సాయంత్రం జెండాలు పట్టే లేడీస్ మనం చూస్తున్నాం. మొన్న మంచిర్యాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అడ్రస్ చేసిండు ముఖ్యమంత్రి గారు. మంచిర్యాల ఎవరండి మీరు చూడండి, మొత్తం విజువల్ చూడండి, మొత్తం లేడీస్ ఏదైతుందో 1000 మంది మొత్తం దాంట్లో కనిపిస్తున్నారు ముంగట. వాళ్ళు ఓటర్స్ అండి. అసలు ఏం మీటింగ్ అండి అది? కరెక్ట్. ఆ ప్రేమ్ సాగర్ ఒక హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు అయిపోయి. అసలు పోయిన ప్రచారం ఏంది? నువ్వు ప్రచారానికి ఎవరు పిలవాలి? ఓన్లీ ఓటర్స్. ఎవరో పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్తలు వాళ్ళు ఎవరండి? దాంట్లో 2,000 3,000 మంది లేడీస్ అంత బహిరంగంగా సిగ్గుచేటు అండి, సిగ్గుచేటు. దాన్ని కూడా బీజేపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రచారం చేసింది. వీళ్ళు ఓటర్లా, వీళ్ళు కిరాయి తెచ్చుకున్న వాళ్ళు, డాకా గ్రూప్ వాళ్ళు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళ అవసరం ఏంటండి? ఆ మీటింగ్ ఏ సందర్భంలో ఏంటండి ఒక ముఖ్యమంత్రి గారు? ఇట్ షుడ్ బి అ సీరియస్ మీటింగ్. కరెక్ట్. మీటింగ్ అది సీరియస్ సానా? ఏదైనా శిలాపలకానికి పోయిందా, లేకపోతే మన ఇది ప్రారంభోత్సవానికి పోయిందా, లేకపోతే శంకుస్థాపనకు పోయిందా? పోయింది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ను ఏదైతుందో
ఓట్లు అడగడానికి Amen. Yes. ఆ ఓటర్లు ఉండాలి 90% 10% అదర్స్ అనుకుందాం. Okay. ఆ లేడీస్ ఏంటండి మహిళలు సిగ్గుండాలండి, సిగ్గుండాలి. దానిలో ఏం ప్రసంగాలండి? ఇగో శ్మశానము ఇది అవి గబా మాట్లాడేది. నువ్వు ఎమ్మెల్యే కోరికలు గ్రాడ్యుయేట్ లిమిటేజ్ నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకో సందర్భంలో పిలవచ్చు. అటువంటిది అవుతుంది. మొత్తం ప్రసంగం అంతా జనరలైజ్. అక్కడ చప్పట్లు కొట్టించింది నాన్ ఓటర్స్ 90%. సో ఇవి మంచి పద్ధతి కాదు. దీన్ని ఏదైతుందో రాబోయే రోజుల్లో ఎవరు కానీ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ సబ్జెక్ట్ ఏదుందో దాన్నే కావాలి, డైవర్ట్ కావద్దు. సో ఈ విధంగా ప్రజాధనాన్ని ప్రజలను ఫూల్ చేయడానికి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీదనే దాని సీరియస్నెస్ ఉండాలి. తప్పితే దీన్ని డిబేట్ చేస్తే అవుతుందో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను మసిపూసి బారెడ్గాయ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. ఏదో మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటానికి గ్రాడ్యుయేట్స్ అయితే చప్పట్లు కొట్టకపోవచ్చు, నా గురించి తారీఫ్ చేయవచ్చు. ఒక రెండుకెళ్ళి మంత్రి 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 ఆయనకు మంత్రి కావాలని కూడా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళు, మినిస్టర్ మినిస్టర్.